స్టేట్మెంట్ అంటే ఈ 9 acres కంప్యూటర్ ఇంటెన్షన్ మూవ్ చేసేస్తే మెజారిటీ విల్ బి number of layers 509 sir. Right. ELB లో 71 sir. UDA లో 439 sir. ఇంకొక 80 దాకా మనకి కొత్తగా యాడ్ అవుతుంది సార్. దట్ ఈస్ ఫ్రమ్ వేమూరు కాన్స్టిట్యుయెన్సీ. New layouts are coming. How many? 80. 18. 18. 80. 80. డిస్ట్రిబ్యూషన్ మొత్తం అన్నిటికీ 1,28,000 కి శాంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది సార్. ఆప్షన్ ఫండ్స్ కూడా 1,28,000 నాలుగు 1,26,000 ఇవ్వడం జరిగింది. బ్యాలెన్స్ 1,262 ఉన్నాయి సార్. అది కూడా అర్థంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి ఏదైతే పట్టాలు ఇచ్చామో వాళ్ళు తీసుకున్నారు కానీ ఆ లేఅవుట్కి వెళ్ళమంటున్నారు. మన దగ్గర ఆల్రెడీ 30,000 దాకా బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసుకున్నాం సార్. ఆ 1,262 ఆల్టర్నేటివ్ బెనిఫిషరీస్ తీసుకొని మనం ఫేజ్ 1 ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తాం. బ్యాంకింగ్ వచ్చే వాళ్ళకి 1,28,234 1,24,000 డిక్లేర్ చేస్తాం. అది ఐఎండి నుంచి ఎస్టీఎంఏకి ఎస్సీఓసీ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడికి డైలీ రిపోర్ట్ వస్తుంది. వీళ్ళు కూడా ఎస్సీఓసీ నుంచి మండల్స్లో కూడా ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ ఉంటాయి సార్. ఈ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్లో అక్కడ నుంచి టెంపరేచర్ వాళ్ళు గ్యాదర్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి ఎక్కడైనా 42 క్రాస్ అయినట్టు ఉంటే వాళ్ళు లోకల్ ఎంఆర్ఓస్కి ఇంటిమేషన్ ఇస్తారు, అంటే అలర్ట్ చేస్తారు. ఈ ఎస్సీఓసీ నుంచి డైలీ అనాలిసిస్ అంతా జరిగిన తర్వాత 5 o'clockకి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గుంటూరు అనే డిస్ట్రిక్ట్ టీమ్ ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాం సార్. దానిలో వాళ్ళు డైలీ కూడా ఇస్తారు. డిస్ట్రిక్ట్ వైజ్ మండల్ వైజ్ కూడా ఉంటుంది సార్. ఏ మండలంలో ఎంత టెంపరేచర్ అనేది దానికి 4 కలర్స్తో ఇండికేషన్ ఇస్తారు. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఉంటుంది. అది దానికి మార్కింగ్ కూడా ఉంటుంది. ఏ ఏరియాలో ఏ మండల్స్లో వస్తుంది అనేది 42 క్రాస్ అవగానే ఎంఆర్ఓస్ అందరికీ కూడా ఎస్సీఓసీ నుంచినే కాల్ చేస్తారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంకా కాల్ సెంటర్ అనేది ఒకటి అరేంజ్ చేసి డ్యూటీస్ వేసి ఎస్సీఓసీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోయర్ లెవెల్కి ఇమీడియట్గా డిసమినేట్ చేయడం. ఈ డూస్ అండ్ డోంట్స్ అనేది కూడా అన్ని ఆఫీసెస్లో ఇప్పుడు ఎస్సీఓసీ ఎస్టీఎంఏ నుంచి పోస్టర్స్ పంపించారు సార్. 4,800, 2,400 ఏమో హీట్ వేవ్కి రిలేటెడ్, 2,400 ఈ థండర్ బోర్డ్స్ గురించి. అవన్నీ కూడా ఆర్డర్స్ తీసుకొని మండల్ లెవెల్, విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో డిస్ప్లే చేసి లోకల్ పబ్లిక్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఇంకా డిపిఆర్ఓ కూడా ఇచ్చి మీడియాలో స్క్రోలింగ్స్ ఇవ్వడం, న్యూస్ పేపర్లో కూడా ఎక్కడెక్కడ అంటే అలర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అరేంజ్ చేయనప్పుడు అందరికీ కూడా డిపిఆర్ఓకి కమ్యూనికేషన్ ఇస్తున్నాం. ఎస్సీఓసీ నుంచి వచ్చిన మీ డిపిఎం విభాగంలో టీం ఉన్నాయా? మీకు ఎంతమంది స్టాఫ్ ఉంటారు? నాకు ఎవరు లేదు సార్. నేను సింగిల్ లేదు సార్. one women are there. You have to work closely with the collectorate VRO. VRO. So team పెట్టండి. This first point, delivery of 4 services. ఎవరు పెట్టారు? PPT ఉందా? That data they have pushed it to PDs. So we asked all the PDs to physically verify whether it is right or wrong, and they'll give recommendation for land acquisition, sir. మీరు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. What is that area? అది చాలా ఇంపార్టెంట్. What is that area?
నోట్ చేసుకున్నాడు. అది చాలా important. So all the new sanctions from MPDO, sir. We have taken clarification. They are waiting for budget approval, sir. Rice cards already that is taken care of revenue, sir. Difference is 108. Still the disposal pending is there, sir. That will be completed, sir. Mostly for that VRO will initiate, sir, and finally it will be approved by the Tahsildar, sir. Yes, sir. In urban areas, admin secretaries of concern will do, sir. రేషన్ కార్డ్ అప్లికేషన్స్ లో ఈకేవైసీ పార్షియల్లీ కంప్లీటెడ్ కొన్ని ఉన్నాయి. పెండింగ్ Sir, e-KYC, వెరిఫికేషన్ రిపోర్ట్స్ అవైలబుల్ ఫ్రమ్ డిటిసి ల్యాండ్ డిస్కౌంట్. yes, sir. Sir, this e-KYC generally it will be done by the volunteers, sir. But in urban areas, we receive clearly instructions that to take their phone numbers back, sir. So after elections, we have given their phones to their prospective volunteers, sir. Now they will complete, sir. And especially in Tadepalli urban, the pregnancy is better, sir. In Konnur, the pregnancy is high, sir. More actual gap అనేది VRO field verification అనేది ఉంది, sir. I'll complete చేసుకోవాలి, sir. ఈ రిపోర్టింగ్ అవైటింగ్ డిటిసి ల్యాండ్ అండ్ డిస్కౌంట్, సార్, దానికి సంబంధించి ఎక్కడైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో, సార్, సో వన్స్ అప్లోడ్ చేసిన వెంటనే 6 స్టెప్ వ్యాలిడేషన్ లో ఒక అబ్జెక్షన్ అనేది ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, సార్. ఆ ల్యాండ్ లో ఇఫ్ దే ఆర్ అబౌవ్ ద ఎలిజిబుల్ ల్యాండ్, అదర్వైజ్ డిటిసి అంటే వెహికల్ రిలేటెడ్, సార్. డిస్కౌమ్ అంటే their current bill is high. So concerned officers will have login and they can feed their remarks after conducting of. It almost they'll follow online data, sir. Mostly in 48 hours they'll clear, sir. That general will observe from district only, sir. But once this 3,460 is completed, these critical services and other services కలిపి when it comes to the VRO login, sir. So దీంట్లో ఒక 3,600 applications వరకు it is pending in the systems. మిగిలిన అన్ని కూడా it is pushed to VRO login, sir. So VRO login లో up to 58,000 applications are pending, sir. ఈ VRO ఇప్పుడు దాకా వాళ్ళు బేసిక్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేసి దీనికి ముందు జస్ట్ ఎస్ నో మాత్రం కొట్టేసిన వాళ్ళు. నౌ సిస్టమ్ ఇస్ ఆస్కింగ్ ఫర్ వన్ ఫీల్డ్ రిపోర్ట్ అవుతుంది, సార్. సో అది అప్లోడ్ చేసిన ఓన్లీ ఇట్ విల్ యాక్సెప్ట్, సార్. నౌ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇప్పుడు రీసెంట్ గా 1 week లో మన చిన్న వర్క్ ఫ్లో మార్చేసారు, సార్. ఇనిషియల్లీ యూస్ టు బి 1 year, సార్. నౌ ఇది అప్లోడ్ చేసి చేయాలి, సార్. నౌ ఆల్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఎంక్వైరీస్ కంప్లీట్ చేసిన దాన్ని కూడా ఇప్పుడు బై డాక్యుమెంట్ ప్రకారం ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు విఆర్ఓ సార్ అప్లోడింగ్, సార్. ఇప్పుడు అప్లోడ్ చేసినందులో లాస్ట్ 1 week లో uploaded around 10,000 applications in the Tahsildar login, sir. Tahsildar login nunchi another 10,000 applications received from the sub collectors and the joint collectors login, sir. So initially sub collectors login and the JC login ki even rejected applications kuda pampicharu, sir. Ippudu only rejections up to only sub collectors and audio, sir. So gatamlo ee 2,665 pending with the JC's login are rejected applications, sir. Daniki ippudu we had some trouble in rejecting at my login, so it is cleared, sir. So ee roju idi 2,665 euro na login lo reject chesaru, sir. So ee timeline valki ee month akarlo the 87,000 kuda disposed March varaku whatever is March first week lo whatever received has to be disposed in cheptam, sir. Ipudu the work is in progress, sir. So RDO's officer special ga cell peట్టుకొని దాన్ని కూడా డేట్ వాచ్ అవుట్ చేస్తున్నాం, సార్. నెక్స్ట్ 4 days లో దీంట్లో ఉంటున్న మార్చ్ ఫస్ట్ వీక్ దాకా వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా విల్ బి అడ్రస్. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్స్ అన్ని చోట్ల ఆగింది, సార్. దిస్ 78,700 ఉంటాయి కదా సబ్ సెంటర్స్ లో కూడా అరేంజ్ చేసుకోండి. అలాగే ఎక్కువ వాటర్ తాగాలని మనం అందరికి చెప్పాలి. ఈ అంగన్వాడీ సెంటర్స్ లో టీడీ గారు అంగన్వాడీ సెంటర్స్ కూడా చూడండి, చిన్న పిల్లలు వస్తారు. ఏమైనా టైమింగ్ మార్పు చేయాలంటే ఇప్పుడు 45 degree రీచ్ అవ్వలేదమ్మా. ఇప్పుడు ఎంత ఉంది టెంపరేచర్? వాట్ ఈస్ ద టెంపరేచర్ రైట్ నౌ, ప్రివైలింగ్ టెంపరేచర్ దీస్ డేస్? ఐడియా లేదా?
38-40 only. Okay, but బాగా పెరుగుతుంది. At around 1 o'clock, 1:30 must be very high. Not only temperature is high, even humidity is also there. Your heat index will be more. In coastal belt, the heat index is more. So ఇది చూసుకోండి, టైమింగ్లో ఏమైనా అంగన్వాడీ సెంటర్లో అప్పుడు కూడా చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళకి తర్వాత పీరియడ్ అమ్మ కూలీలు వస్తారు, మీకు కూలీలు వాళ్ళు కూడా చూడండి, వాళ్ళకి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, షేడ్స్, all those things you have to take care. అంటే we hear lot of cases when these కూలీలు చచ్చిపోతారు because dehydration ఉంది, వాటర్ సరిగా తాగరు, బాగా కష్టపడతారు, they lose their life. So అటువంటి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళకి. అలాగే కంటిన్యూస్ వాటర్ సప్లై ఇన్ రూరల్ ఏరియాస్, ఎనీ బ్యాకప్, ఎనీ జనరేటర్, పంప్స్ ఏమైనా ఖరాబ్ అయిన అటువంటి రిపేర్ వర్క్స్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. SERWS, సో ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, సో దట్ నౌ ఆన్వర్డ్స్ దే ఆర్ ప్రిపేర్డ్. రైట్ నౌ ఇఫ్ టెంపరేచర్ ఇస్ 38-40, మేబీ అనదర్ 1 week లో వచ్చేస్తుంది 45 degrees will touch. అలాగే NSJC and irrigation authorities to ensure drinking water sources are filled up. AC public health to ensure water supply in the urban areas. Guntur Municipal Corporation. Alage patrolling teams. SE's concerns shall arrange patrolling teams along the canals with police and revenue to ensure water reaches the last mile drinking water source. JD Animal Husbandry. You have to take care of all the cattle and livestock. Alage JD Agriculture and DD Horticulture to ensure standing crops are safeguarded. Alage Fire Department should always be on alert. DMHO, you have to ensure like heat related illness, whatever comes, దాని గురించి ORS packets and other medicines should be made available. Water supply ensure చేసుకోవాలి. So this is what as far as heat wave action plan is concerned. Anything else, dear Garu? ఒక ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేయండి.